Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 260 points down ay 71,423 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 51 పాయింట్స్ డౌన్ ay 21,572 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 357 పాయింట్స్ గెయిన్ అయి 46,058 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న డేటాను మాట్లాడుకునే ముందు నిన్నటి వీడియోలో నేను శనివారం మార్కెట్ ఉంటుంది 2 సెషన్స్ లో ఉంటుంది. 45 మినిట్స్ ఫస్ట్ ఉంటది, నెక్స్ట్ 1 అవర్ ఉంటది. అండ్ దాంట్లో కొన్ని సర్టైన్ రూల్స్ ఉంటాయి, 5% సర్క్యూట్ అని వేరియస్ రూల్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం. అండ్ ఆ వీడియో అప్లోడ్ చేసిన కొద్దిసేపటికి ఎన్ఎస్ఏ వాళ్ళు అఫీషియల్ గా 2 సెషన్స్ లో కాదు, ఫుల్ సెషన్ మొత్తం సాటర్డే అంతా కూడా మేము మార్కెట్ ని రన్ చేయాలనుకుంటున్నామని అప్డేట్ చేశారు. ఆ టైంలో నేను మీకు టెలిగ్రామ్ లో యాజ్ అన్ ఇమేజ్ పోస్ట్ చేస్తూ దీని రిలేటెడ్ ఉంటున్న కంప్లీట్ డేటాని మీకు వాయిస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వీడియో దగ్గర కూడా పిన్ కామెంట్ లో కూడా చెప్పాను. వీడియో చేస్తున్న టైంలోనే ఎన్ఎస్ఏ వాళ్ళు అప్డేట్ చేస్తే బాగుండేదేమో, ఇంకా క్లియర్ గా మాట్లాడుకునే వాళ్ళం. బట్ ఇవాళ కంప్లీట్ మార్కెట్ డే ఉందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. సో ఇవాళ మార్కెట్స్ కంప్లీట్ గా పెడుతుందానికి కాను మండే మనకి మార్కెట్స్ హాలిడే అనే విషయం గుర్తుంచుకోవాలి. అండ్ నాట్ జస్ట్ స్టాక్ మార్కెట్స్, చాలా వరకు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మండే హాలిడే అయితే ప్రకటించారు. కొన్నిటికి పూర్తిగా ప్రకటించారు, ఇంకొన్ని మధ్యాహ్నం నుంచి పనిచేస్తాయి. లైక్ మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇవన్నీ మధ్యాహ్నం 2:30 వరకు క్లోజ్ లో ఉంటాయి. అండ్ ఇంకొన్ని ఆర్గనైజేషన్స్ లైక్ రిలయన్స్ కానీ అండ్ ఇంకొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఆర్గనైజేషన్స్ 22 కంప్లీట్ హాలిడేని కూడా ప్రకటించాయనే విషయాన్ని మనం గుర్తుంచుకొని ఆ రోజుల్లో ఉంటున్న మన పనిని ఇంకొక రోజుకి వాయిదా వేసుకోవాలి. దీనికి ప్రధాన కారణం 22వ తేదీ జనవరిన అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. అండ్ ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రాముడి గుడి, దానికి సందర్భంగా జరుపుకుంటున్న వేడుకలకి మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఆర్గనైజేషన్స్ కి ఇలా సెలవునైతే సగం వరకు ప్రకటించారు. అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి కంప్లీట్ గా కూడా చాలా వరకు సెలవులనైతే జనవరి 22వ తేదీన ప్రకటించారు. ఫ్రెండ్స్, నిన్నటి మార్కెట్స్ కి ఇవాల్టి మార్కెట్స్ కి ఉంటున్న మేజర్ డిఫరెన్స్, నిన్న నిఫ్టీ నిలబడింది, బ్యాంక్ నిఫ్టీ వీక్ గా ఓపెనింగ్ నుంచి ఫాలో అవుతుంది. కానీ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ నిలబడింది, కానీ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి కూడా డౌన్ అవుతూనే ఉంది. అండ్ ఓపెనింగ్ ఎక్కడైందో గమనించండి. నిన్న మనం అనుకున్న 100 పాయింట్ జోన్. సో ప్రీవియస్ గా లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లో కూడా లైక్ ఫ్రైడే కూడా మనకి గ్యాప్ అప్ అయింది. ఆ గ్యాప్ అప్ అంతా కూడా మార్కెట్ కన్సాలిడేట్ అయింది. అండ్ ఈవెన్ ఇవాళ కూడా గ్యాప్ అప్ అయింది. ఆ గ్యాప్ అప్ అంతా కూడా ఓపెన్ నుంచి డిక్లైన్ అవుతుంది. మోస్ట్లీ డే లోస్ కి నియర్ గా మార్కెట్ క్లోజ్ అయింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, బ్యాంక్ నిఫ్టీ సుమారుగా 0.8% పెరిగిన నిఫ్టీ 0.2% నెగిటివ్ లో ఉంది. అదే బ్యాంక్ నిఫ్టీ న్యూట్రల్ లో ఉంటే ఇవాళ నిఫ్టీ రిలేటెడ్ గా ఒక గుడ్ కరెక్షన్ ని మనం ఇంట్రాడే సెషన్స్ లో చూసే వాళ్ళం. సో ఇన్ సింపుల్ టర్మ్స్ ఇవాళ నిఫ్టీని సపోర్ట్ చేసింది బ్యాంక్స్. ఏ బ్యాంక్స్? ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ కోటాక్ మహీంద్రా బ్యాంక్. కోటాక్ మహీంద్రా బ్యాంక్ యాక్చువల్లీ నెంబర్స్ రాగానే కొంత స్లగిష్నెస్ అయితే మార్కెట్ లో కనిపించింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ అంతా సడన్ గా డిప్ అయి అగైన్ రివర్సల్ అయితే స్ట్రాంగ్ గా కనిపించాయి. మీరు గమనించారో లేదో, ఇదిగోండి ఈ 2 క్యాండిల్స్ ఉన్నాయి చూసారా. ఆల్మోస్ట్ 12:30 అరౌండ్ మన కోటాక్ మహీంద్రా బ్యాంక్ నెంబర్స్ మార్కెట్ ని హిట్ చేశాయి. ఆ టైంలో ఒక గుడ్ వోల్టాలిటీ మార్కెట్ లో కనిపించింది. లేటర్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఆల్మోస్ట్ 2.5% దగ్గరగా పెరుగుతూ నిఫ్టీ బ్యాంక్ ని స్టెబిలైజ్ చేసింది. నిఫ్టీ బ్యాంక్ బాగానే రికవర్ అయ్యి అప్ సైడ్ కి అయితే వెళ్ళిపోయింది. కానీ కోటాక్ ఒక కాంట్రిబ్యూషన్ నిఫ్టీలో కొంత తక్కువ ఉంటుండడం అండ్ ఏవైతే హెవీ వెయిట్స్ ఉన్నాయో లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ అవి నెగిటివ్ లో ఉంటుండడం నిఫ్టీని వాళ్ళ కొంత డౌన్ సైడ్ కి డ్రాగ్ అయితే చేసింది. అండ్ రిలయన్స్ కూడా చాలా టైం వరకు మార్నింగ్ పాజిటివ్ లోనే ఉంది, కానీ నెక్స్ట్ 0.7% దగ్గరగా డౌన్ అయింది. అగైన్ రిలయన్స్ నెంబర్స్ తర్వాత చూస్తున్నప్పుడు కూడా చాలా బాగున్నాయి. కాబట్టి వస్తున్న ఫాల్ ఏదో రిజల్ట్స్ వీక్ ఉండడం వల్ల వచ్చింది అనుకోకండి. లాస్ట్ 1 మంత్ లో ఆల్మోస్ట్ 8% దగ్గరగా పెరిగిపోయింది ఆల్రెడీ. ఇంత లార్జ్ క్యాప్ అంతగా రిజల్ట్స్ కి ముందే పెరిగినప్పుడు డెఫినెట్లీ కొంత కన్సాలిడేషన్ ఉంటుంది. అది తప్పించి రిలయన్స్ నెంబర్స్ బాగున్నాయి. అండ్ గ్లోబల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా గురించి మాట్లాడుకోవాలి. నిన్న మిచిగన్ కన్స్యూమర్ సెంటిమెంట్ డేటా అయితే వచ్చింది. అది ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేసింది. ఇది పాజిటివ్. అండ్ దీంతో పాటు ఇన్ఫ్లేషన్ ఒక ఫోర్కాస్ట్, అప్కమింగ్ డేస్ లో ఇన్ఫ్లేషన్ ఎక్కడ ఉండొచ్చు అన్న ఫోర్కాస్ట్ డౌన్ సైడ్ కి వచ్చింది. సో ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుందన్న ఒక సినారియో డెవలప్ అవుతూ ఉండడం. యుఎస్ మార్కెట్స్ పెరిగాయి నిన్న, బాండ్ డీల్స్ కూడా కూల్ ఆఫ్ అయ్యాయి. అండ్ నిన్న S&P 500 రికార్డ్ హైలో క్లోజ్ అయింది. లాస్ట్ 2 ఇయర్స్ రిలేటెడ్ గా ఉంటున్న లెవెల్స్ కి అబోవ్ S&P 500 యుఎస్ కి సంబంధించింది క్లోజ్ అవుతుండడం. అండ్ ఈవెన్ ఇతర ఇండెక్సెస్ కూడా యుఎస్ కి సంబంధించి పాజిటివ్ లో క్లోజ్ అవుతుండడం. నిన్న గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అండ్ ఈవెన్ మన గిఫ్ట్ నిఫ్టీ రిలేటెడ్ గా కూడా ఒక పాయింట్ లో గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్ లో ఉండేది కాస్త ఆఫ్టర్ ఈ డేటా పాజిటివ్ లో
లోకి వచ్చి మన మార్కెట్స్ కూడా గ్యాప్ అప్ అయితే అయ్యాయి. బట్ ఆ గ్యాప్ అప్ నుంచి నిఫ్టీ సస్టైన్ అవ్వలేదు, కానీ బ్యాంక్ నిఫ్టీ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఇవాళ స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది. అండ్ ఇవాళ కొంత మీకు లిక్విడిటీ తక్కువగా అనిపించుండొచ్చు మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ లో. కొన్ని స్టాక్స్ లో అయితే చాలా లో లిక్విడిటీ ఉంది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో. దీనికి ప్రధాన కారణం ఈ రోజు బిజినెస్ హాలిడే. మోస్ట్లీ డిఏఎస్ ఒక పార్టిసిపేషన్ లేదు, చాలా నెగ్లిజిబుల్. అండ్ ఎఫ్ఐఎస్ ఒక పార్టిసిపేషన్ కూడా చాలా నెగ్లిజిబుల్. కాబట్టి ఇవాళ ఈవినింగ్ ఎఫ్ఐడిఐ డేటాను చూడాలనుకుంటున్నాను, అది ఎలా ఉంటుందని. యాజ్ పర్ డేటా అదైతే నెగ్లిజిబుల్ గానే ఉండాలి. ఒకవేళ మీకు అక్కడ పెద్ద నెంబర్ కనిపిస్తున్నా ఇది ఒకసారి గుర్తుంచుకోండి. యూజువల్ గా ఒక 10,000 కోట్లకి కొంటే 11,000 కోట్లకి అమ్ముతుంటే నెట్ 1000 కోట్లు నెగిటివ్ లో మనకు కనిపిస్తుంది. కానీ వాళ్ళ పార్టిసిపేషన్ బాగా తక్కువ ఉంది అనుకోండి, ఒక 1000 కోట్లు కొని 1500 కోట్లకి అమ్మినా 500 కోట్లని కనిపిస్తుంది. కాబట్టి కనిపించే నెట్ నెంబర్ కాకుండా ఓవరాల్ గా ప్రీవియస్ డేస్ లో వాళ్ళు ఎంతకి బై చేస్తున్నారు, ఎంతకి సెల్ చేస్తున్నారు డేటాను చూడాలి. అది నెక్స్ట్ న్యూస్ వీడియోలో మనం దాన్ని అనాలిసిస్ చేద్దాం. ఇవాళ ఎంత ఎఫ్ఐడిఐ డేటా పార్టిసిపేషన్ మార్కెట్ లో ఉందని. ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ప్రైస్ యాక్షన్ క్లియర్ గానే ఉందని నిన్నటి వీడియోలోనే నేను క్లియర్ గా మెన్షన్ చేశాను. మార్కెట్స్ ఇలా ఫాల్ అయ్యి అగైన్ ఇలా ర్యాలీ అవుతుండడం, నేను ఫర్దర్ గా మార్కెట్ ని డౌన్ సైడ్ కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ టాప్ సైడ్ కి వస్తూ ఉంటే ఈ 100 పాయింట్ జోన్ ని కొంచెం కాషియస్ గా చూడండి. ఇవాళ మీరు గమనిస్తే ఎగ్జాక్ట్ గా నిన్న క్లోజింగ్ నుంచి గ్యాప్ అప్ అయి ఈ 100 పాయింట్ జోన్ దగ్గర నుంచే మార్కెట్ 180 పాయింట్స్ దగ్గరగా హై నుంచి డౌన్ సైడ్ కి ఫాల్ అయింది. అండ్ 38.2% రీట్రేస్మెంట్ బిలో కూడా ఉంది. నెక్స్ట్ మనకు కనిపిస్తున్న ఇంపార్టెంట్ సపోజ్ 21,500 అండ్ బిలో. లైక్ 21,500 అంటే ఎగ్జాక్ట్ 21,500 కాదు, 21,500 టు 21,450 ఆ 50 పాయింట్ జోన్. ఆ బిలో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది 21,350 అరౌండ్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే మనకి బేరిష్ వ్యూ ఏదైతే ఉందో దానికి స్టాప్ లాసెస్ ట్రయల్ చేసుకునే ప్రయత్నం, ఆర్ ఇక్కడ నుంచి ఒక సడన్ రివర్సల్ లో ట్రాప్ అవ్వకుండా ఉండే ప్రయత్నం నేనైతే ఈ జోన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇన్ సింపుల్ టర్మ్స్, మార్కెట్ ఫాలో అవుతుంటే టువర్డ్స్ 21,300 మన వ్యూ రిలేటెడ్ గా వస్తున్న ప్రాఫిట్స్ ని ట్రయల్ చేసుకోవాల్సి వస్తుంది. ఎల్స్ అగైన్ ఒకవేళ 21,300 టు 21,750 ఆర్ 21,800 ఇది ఒక రేంజ్ బౌండ్నెస్ అయింది అనుకోండి ఫ్యూచర్ లో, అగైన్ మళ్ళీ మార్కెట్స్ ఇక్కడ వరకు వెళ్లే ప్రయత్నంలో మనకి ఇక్కడ ఉన్న గెయిన్స్ అన్ని కూడా కంప్లీట్ గా పోతాయి. ఇది మనం అనుకున్నట్లు జరిగితే. జరగకపోతే ఈ 100 పాయింట్స్ అబౌవ్ మార్కెట్ క్లోజ్ అయితే మన వ్యూ ఫెయిల్ అవుతున్నట్టు, ఫర్దర్ గా మార్కెట్ లో స్ట్రెంగ్త్ కన్ఫర్మ్ అవుతున్నట్లు. కాబట్టి వ్యూ ని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఈ 100 పాయింట్స్ దగ్గరకు వస్తున్నప్పుడు మాత్రం మార్కెట్ లో మీకు ఎలాంటి యాక్టివిటీ కనిపిస్తున్నా అన్నెసరీగా బులిష్ కాదు, బేరిష్ కాదు, ఏది కాదు, ఈ 100 పాయింట్ జోన్ లో జస్ట్ వెయిట్ అండ్ వాచ్ చేయడం బెటర్. దీంట్లో మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. 21,710 50% రీట్రేస్మెంట్, 21,750 ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేసిన లెవెల్, మార్కెట్ ఫేస్ చేసిన లెవెల్. అండ్ అప్ సైడ్ గోల్డెన్ రీట్రేస్మెంట్ ఏరియా 21,810 61.8% రీట్రేస్మెంట్. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 100 పాయింట్ జోన్ లో ఉన్నాయి. కాబట్టి ఇది కంప్లీట్ గా అవాయిడ్ చేయడం బెటర్. అండ్ పర్సనల్ గా ఈ 100 పాయింట్స్ అబోవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు నేను మార్కెట్ ని డౌన్ సైడ్ టువర్డ్స్ 21,300 కి ఇంపార్టెంట్ సపోర్ట్ కి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుందని. యాజ్ ఆఫ్ నౌ నెంబర్స్ అయితే బానే ఉన్నాయి. కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఆఫ్టర్ కొంత మిక్స్డ్ నెంబర్స్ అవి. కోటాక్ మహీంద్రా బ్యాంక్ పెరిగిపోయింది కదా అని చెప్పి పాజిటివ్ అని నేను మాట్లాడలేను. మిక్స్డ్ అక్కడ స్లిప్పేజెస్ కూడా పెరిగాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. బట్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ మిక్స్డ్ నెంబర్స్ ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ అవి కూడా బానే ఉన్నాయి. ఓవరాల్ బ్యాంకింగ్ స్పేస్ ఆఫ్టర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక బిగ్ డిసప్పాయింట్మెంట్ లేదు. ఇండస్ఇండ్ బ్యాంక్ నెంబర్స్ తర్వాత స్టాక్ ఫాల్ అయినా, ఈవెన్ ఇవాళ కూడా డౌన్ అయినా, ఇవేం బిగ్ నెగిటివ్ నెంబర్స్ ఏం కాదు. నెంబర్స్ పరంగా అయితే మంచిగానే ఉంది మొత్తం. బట్ టెక్నికలీ 20-day మూవింగ్ యావరేజ్ బిలో నిఫ్టీ ఉంటుండడం, ఫర్దర్ గా ఒక చిన్న కరెక్షన్ టువర్డ్స్ 21,300 వరకు ఉంటుందేమో, ఇంపార్టెంట్ సపోర్ట్ వరకు ఉంటుందేమో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ దానికి ఎలాగో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సపోర్ట్ చేస్తూనే ఉంది రీసెంట్ డేస్ లో. ఇవాళ కూడా గ్యాప్ అప్ పై మంచిగా స్ట్రాంగ్ గా ఉందని కనిపించిన, అక్కడి నుంచి కూడా డౌన్ అవుతుండడం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సపోర్ట్ లేదే మార్కెట్స్ రిలేటెడ్ గా, పర్టికులర్ గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ క్రాస్ అవుతున్నాయితే నేను అనుకోవట్లేదు. కాబట్టి అండ్ ఆల్రెడీ రిలయన్స్ కూడా 1 మంత్ లో 8% పెరిగింది. అండ్ ఐటీ స్టాక్స్ కూడా కొంత బాగానే పెరిగాయి. కాబట్టి కొంత కన్సాలిడేషన్ డౌన్ సైడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఈ రీజన్స్ తోనే మార్కెట్ ని ఫర్ ఫ్యూ డేస్ టు 1 or 2 weeks నెగిటివ్ గా చూస్తున్నాను. లాజిక్ అయితే అది. బట్ మార్కెట్ నన్ను రాంగ్ అని ప్రూవ్ చేస్తూ అప్ సైడ్ వచ్చి లెవెల్ అబోవ్ క్లోజ్ అవుతుంటే దెన్ మన వ్యూ ని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. టిల్ దెన్ మార్కెట్ రిలేటెడ్ గా వ్యూ నెగిటివ్ గా చూస్తున్నాను. అండ్ ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయా మార్కెట్ లో? నేను ప్రీవియస్ గా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తున్నప్పుడే మిమ్మల్ని అలర్ట్ చేశాను. జనవరి 30 and 31st మనకి యుఎస్ ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ ఉంది. 31st నైట్ మనకు అవుట్కమ్ వస్తుంది. అంటే అది థర్స్డే February 1st మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. థర్స్డే ఎలాగో ఎక్స్పైరీ ఉంది. అండ్ ఈవెన్ ఫెడ్ రిలేటెడ్ గా అవుట్కమ్ కూడా మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి 31st నైట్ మనకి గ్లోబల్ మార్కెట్స్ ద్వారా రిజల్ట్ అప్డేట్ అవుతుంది. అండ్ మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ గా ఉంటున్న ఎస్టిమేట్స్ ప్రకారం మార్చ్ లో రేట్ కట్ చేసే అవకాశం
అవకాశం 45% కి డ్రాప్ అయిపోయింది. అండ్ చేస్తే కూడా 15 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేస్తారనే ఒక ఆలోచనలోనే మార్కెట్ ఉంది. ఫెడ్ రిలేటెడ్ గా మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ Q3 లో Q3 లో రేట్ కట్స్ గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమని ఆల్రెడీ మార్కెట్ ని వార్న్ చేయడం, మార్కెట్ దానికి రియాక్ట్ అవడం నెగిటివ్ గా అదంతా జరిగింది. కాబట్టి ఈవెన్ అవుట్కమ్ లో లిటిల్ నెగిటివ్ అప్డేట్స్ ఉంటున్నా మార్కెట్ అంత సడన్ సర్ప్రైజ్డ్ గా నెగిటివ్ గా అయితే రియాక్ట్ అవ్వదు. మోస్ట్ ఆఫ్ ద ఫెడ్ మెంబర్స్ మార్కెట్ ని ఆల్రెడీ నెగిటివ్ కి ప్రిపేర్ చేసి ఉంచారు. లెట్స్ సీ 31st నైట్ ఎలాంటి అవుట్కమ్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటుందని. నాకు తెలిసి ఈ మొత్తం జనవరి పరంగా ఉంటున్న ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఇది. దాని ఇంపాక్ట్ February 1st మార్కెట్ మీద ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు 22వ తేదీ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది రామ మందిరంలో. ఇది కొంత మనందరికీ కూడా ఎంతో ఎమోషనల్ థింగ్. బికాస్ గత 500 సంవత్సరాల నుంచి ఈ రామ మందిరం రిలేటెడ్ గా ఎన్నో అవరోధాలు, ఆటంకాలన్నిటిని దాటుకుంటూ రామ మందిరం అయితే మనందరం దర్శనం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించబోతుంది. కాబట్టి ఈ సందర్భంలో రామ మందిరం, అయోధ్యలో ఉంటున్న రామ మందిరంలోకి ప్రతిరోజు ఎంత మంది రావడానికి ఛాన్స్ ఉంది అండ్ దాని కారణంగా ఎన్ని వేల కోట్ల దగ్గరగా ఎకానమీకి ఇంపాక్ట్ ఉంటుంది, అసలు మన ఇండియాలో ఉంటున్న ఏ గుళ్ళల్లో అండ్ ఏ పుణ్యక్షేత్రాల్లో ఎంతెంత మంది వెళ్తున్నారు అండ్ రీసెంట్ గా ఉంటున్న రెనోవేషన్ తర్వాత ఈ డివోషనల్ టూరిజం ఎంతలా మన భారతదేశంలో పెరిగిందన్న డేటాని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. బికాస్ మనం భక్తిని, దేవుణ్ణి డబ్బులు ఆర్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడకపోతున్నా మనం వెళ్తున్న ప్రతి ప్లేస్ లోనూ జరిగేది బిజినెస్. ఒక మంచి టెంపుల్ ఆర్ ఒక మంచి పుణ్యక్షేత్రానికి జన ఆదరణ లభించిందంటే వందల్లో కాదు వేల కోట్లలో బిజినెస్ అక్కడ జరుగుతుంది. సో కాబట్టి ఏ గుళ్ళకి ఎంతెంత మంది వెళ్తున్నారు అన్నదే అక్కడ ఎంత బిజినెస్ జరగడానికి పాసిబిలిటీ ఉంటుందని మనకి చూపిస్తుంది. కాబట్టి మన భారతదేశంలో ఇప్పటి వరకు ఉంటున్న టాప్ 10 టెంపుల్స్ గురించి మనం మాట్లాడుకుందాం అండ్ వాటి రిలేటెడ్ గా ఎంత మంది వెళ్తున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్లేస్ లో ఇప్పటి వరకు ఉంటున్నది మన తిరుపతి దగ్గర ఉంటున్న తిరుమల బాలాజీ స్వామి టెంపుల్. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంకి లోయెస్ట్ గా చూసినా యావరేజ్ గా 50,000 నుంచి 1 lakh అండ్ అబౌవ్ 1 lakh దగ్గరగా పర్ డే భక్తులు అయితే విజిట్ చేస్తూ ఉంటారు. ఇన్ యావరేజ్ ప్రతి సంవత్సరం 4 కోట్ల మంది విజిట్ చేస్తారు. సెకండ్ ప్లేస్ లో అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ 75,000 నుంచి 90,000 దగ్గరగా ప్రతిరోజు ఇక్కడికి వెళ్తారు అండ్ సుమారు ఇయర్ కి 3 కోట్ల మంది వెళ్తుంటారు. అండ్ తర్వాత ముంబైలో ఉంటున్న సిద్ధి వినాయక టెంపుల్, ఇక్కడ సంవత్సరానికి 2,20,00,000 మంది దగ్గరగా గణపయ్యను దర్శించుకుంటారు. నెక్స్ట్ షిరిడి 2 కోట్ల మంది సంవత్సరానికి దర్శించుకుంటారు. నెక్స్ట్ జగన్నాథ్ పూరి టెంపుల్ 1 కోటి మంది దగ్గరగా సంవత్సరానికి దర్శించుకుంటారు. అండ్ వైష్ణో దేవి టెంపుల్, ఇది వెళ్ళడానికి చాలా కష్టమైందే అవుతున్నా సంవత్సరానికి 1 కోటి మంది దగ్గరగా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. అండ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ వారణాసిలో ఉంటున్నది. ఇది మాట్లాడుకోవాలి. ఇది ఒకప్పుడు కేవలం 7 మిలియన్ మాత్రమే, అంటే 70 లక్షల మంది మాత్రమే సంవత్సరానికి గుడికి వెళ్లేవాళ్ళు. కానీ రీసెంట్ గా ఉంటున్న రెనోవేషన్ తర్వాత అది 10 టైమ్స్ పెరిగింది. 7 కోట్ల మంది సంవత్సరానికి ఇది దర్శించుకుంటున్నారు ఫ్రమ్ 2022. అండ్ ఈవెన్ ఉజ్జయిన్ లో కూడా ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ టెంపుల్ రిలేటెడ్ గా అక్కడ కారిడార్ అండ్ రీసెంట్ ఇన్నోవేషన్స్ తర్వాత కూడా 4 రెట్లు దగ్గరగా అక్కడికి వెళ్లే జనాల సంఖ్య పెరిగింది. అండ్ ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఉంటున్న ఎస్టిమేట్స్ ప్రకారం సుమారు ప్రతి రోజు 3 లక్షల మంది ఈ ఆలయాన్ని దర్శించుకుంటారనేలా స్టార్టింగ్ డేస్ లో ఎస్టిమేట్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ క్రమేపీ అది కొంత సాచురేట్ అయ్యి ఒక లెవెల్ కి వెళ్తున్న సంవత్సరానికి 10 కోట్ల మంది ఇప్పటి వరకు ఏ టెంపుల్ కి లేనంత ఆదరణ ఈ రామ మందిరానికి దొరకనుందనేలా ఎస్టిమేట్స్ అయితే పబ్లిష్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మన భారతదేశంలోనే అత్యంత మంది భక్తులు దర్శించుకునే గుడిగా ఈ రామ మందిరం అయితే వెళ్తుంది. 10 కోట్ల మంది దర్శించుకుంటున్నారు. వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఖర్చు పెడతారు. 50,000 ఖర్చు పెట్టే వాళ్ళు, 30,000 ఖర్చు పెట్టే వాళ్ళు ఎంతెంతో ఉంటారు. కానీ యావరేజ్ గా ప్రతి భక్తుడు ఒక 1,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అనుకున్న 10,000 కోట్ల బిజినెస్ కేవలం ఈ రామ మందిరం నుంచే జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇది ఎంతో మందికి ఆధారం కల్పిస్తూ ఇంకెంతో మందికి జీవనోపాధిగా కూడా ఈ ఆలయాలు బిజినెస్ ని కల్పించడం ద్వారా ఎంతో మందిని పోషిస్తూ ఉంటాయి. కేవలం బిజినెస్ అనే కాదు, అన్నదానాలని ఇతర గుళ్ళని దత్తత తీసుకొని వాటిల్ని పోషించడంలో కూడా మన హిందూ ప్రధాన దేవాలయాల పాత్ర పెద్దదిగా ఉంటుంది. అండ్ ఈ దేవాలయాలకు సంబంధించిన ఎకానమీని అండ్ బిజినెస్ ని మనం విన్నాం కదా. ఇప్పుడు రామ మందిరం, అయోధ్య రామ మందిరం రిలేటెడ్ గా ఏ స్టాక్స్ లాభపడనున్నాయని ఒక 10 స్టాక్స్ ఒక లిస్ట్ ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. అందులో
ఒక్కొక్క స్టాక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ది పక్కా లిమిటెడ్. అంతకుముందు ఈ కంపెనీ పేరు యాష్ పక్కా అని ఉండేది. వీళ్ళు మనం యూజువల్ గా బయట ఎక్కడైనా ఫుడ్ స్టాల్స్ లో ఇంకెక్కడైనా చూస్తున్నప్పుడు డిస్పోజబుల్ ప్లేట్స్ కనిపిస్తుంటాయి కదా, వాటిల్ని తయారు చేస్తుంటారు. బట్ ఇక్కడ కాంపోస్టబుల్ ప్లేట్స్, బౌల్స్, స్పూన్స్ వీళ్ళు తయారు చేస్తుంటారు. అండ్ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న జనవరి 22వ తేదీన అయోధ్యకి వీళ్ళే సప్లై చేయనున్నారు ఆ కంపోస్టబుల్ ప్లేట్స్, బౌల్స్ అండ్ స్పూన్స్. సో అక్కడ ఎంత బిజినెస్ ఉంటుందో నాకు అనుకున్నాం కాబట్టి దాంట్లో వీళ్ళ రిలేటెడ్ గా పాత్ర కూడా ఎక్కువే ఉంటుంది. ఈ కంపెనీ అనే కాదు, ఇదే బిజినెస్ లో ఉంటున్న ఇంకేదైనా కంపెనీస్ కూడా ప్రసాదాలు ఇస్తున్నప్పుడు కానీ ఇంకేదైనా భక్తులకి ఇవ్వాలన్నప్పుడు కూడా మోస్ట్లీ కంపోస్టబుల్ ప్లేట్స్, బౌల్స్, స్పూన్స్ ని వాడతారు కాబట్టి వీళ్ళకి బిజినెస్ ఉంటుంది. నెక్స్ట్ కామత్ హోటల్స్. వీళ్ళు 50 రూమ్స్ తో కలిగిన అయోధ్యలో ఒక కొత్త హోటల్ ని స్టార్ట్ చేయనున్నారని, ఇంకొన్ని రోజుల్లో 2 కొత్త హోటల్స్ ని కూడా అక్కడ స్టార్ట్ చేస్తారని అప్డేట్స్ చేస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా బెనిఫిట్ గా మనం చూడొచ్చు ఫర్ ద లాంగ్ టర్మ్. అండ్ SIS లిమిటెడ్ ప్రైవేట్ సెక్యూరిటీ గ్రూప్. ఒక పెద్ద టెంపుల్ ఉందంటే దాంట్లో డెఫినెట్లీ సెక్యూరిటీ ఒక నీడ్ ఉంటది కదా. సో ప్రైవేట్ సెక్యూరిటీ పీపుల్స్ ని అరేంజ్ చేసే SIS వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉండేలా మనకి కనిపిస్తుంది. బికాస్ వీళ్ళు అయోధ్య వాళ్ళతో అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నారు. నెక్స్ట్ ప్రవేక్ ఏ హోటల్ కంపెనీ కాదు కానీ లగ్జరీ టెంట్ రిసార్ట్స్ ని వీళ్ళు అరేంజ్ చేస్తూ ఉంటారు. అండ్ రామ మందిరాల్లో 30 టెంట్స్ ని, అల్ట్రా లగ్జరీ టెంట్స్ ని వీళ్ళు స్టార్ట్ చేయనున్నారనే అప్డేట్స్ తో స్టాక్ బానే పెరిగింది. కానీ ఈ పర్టికులర్ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళు మాత్రం ఒక్కసారి వాళ్ళ ట్రాక్ రికార్డ్ ని చూడడానికి ప్రయత్నించండి. సో ఏ కంపెనీ రిలేటెడ్ గా అయితే మీరు చూస్తున్నారో ప్రవేగ్ అని, డిసెంబర్ 2020 వరకు ఈ కంపెనీ పేరు వార్డ్ అండ్ షీల్డ్ ఫార్మా, తర్వాత పేరుని ప్రవేగ్ కమ్యూనికేషన్స్ గా మార్చారు, తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చారు. ఒక్కసారి బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రామ మందిరం అక్కడ వేస్తున్న లగ్జరీ టెంట్స్ అనే కాకుండా ఒక్కసారి కొంత బ్యాక్ వెళ్ళండి. ప్రమోటర్స్ రిలేటెడ్ గా, బిజినెస్ రిలేటెడ్ గా వాళ్ళు ఎందుకు నేమ్స్ చేంజ్ చేయాల్సి వచ్చింది, ప్రీవియస్ గుంటున్న బిజినెస్ ఏంటి, బ్యాలెన్స్ షీట్, వీటన్నిటిని కూడా ఒకసారి స్టడీ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఆల్రెడీ స్టాక్ లాస్ట్ 6 months లోనే 127% పెరిగింది కాబట్టి ఇక్కడి నుంచి యూఫోరియా కంటే కూడా నెంబర్స్ మీద, బిజినెస్ మీద ఒక్కసారి ఫోకస్ చేసిన తర్వాతే ఈ పర్టికులర్ స్టాక్ ని ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకోండి. ఎల్స్ మనకి బోల్డ్ స్టాక్స్ ఉన్నాయి, వాటిలో ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. నెక్స్ట్ అపోలో సింధూరి హోటల్స్. వీళ్ళు ఒక హాస్పిటాలిటీ సర్వీస్ మేనేజ్మెంట్ కంపెనీ. వీళ్ళు అక్కడికి వస్తున్న విజిటర్స్ కోసం మల్టీ లెవెల్ పార్కింగ్ ఫెసిలిటీని అయోధ్యలో అయితే బిల్డ్ చేయబోతున్నారు. నెక్స్ట్ థామస్ కుక్ టూర్ ఆపరేటర్ కదా, అక్కడికి వెళ్దాం అనుకున్న వాళ్ళకి వీళ్ళ ద్వారా టూర్ ప్యాకేజెస్ నిచ్చి వీళ్ళు లాభపడతారు. IRCTC డెఫినెట్లీ ట్రైన్స్ రిలేటెడ్ గా అండ్ క్యాటరింగ్ రిలేటెడ్ గా ఫర్ అయోధ్య ట్రైన్స్ కి వీళ్ళకి బెనిఫిట్ దొరుకుతుంది. నెక్స్ట్ జెనిసిస్ మ్యాపింగ్ టెక్నాలజీ, అఫీషియల్ మ్యాప్ ఫర్ అయోధ్య సిటీకి వీళ్ళని చూస్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళకి బెనిఫిట్ ఉంది. అండ్ అలైడ్ డిజిటల్ అయోధ్యలో CCTV సర్వేలెన్స్ కానివ్వండి అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళని సెలెక్ట్ చేశారనే అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి అలైడ్ డిజిటల్ స్టాక్ కి బెనిఫిట్. అండ్ ఫైనలీ ఈజ్ మై ట్రిప్ స్పెషల్ టూర్ ప్యాకేజ్ ఫర్ అయోధ్య రామ్ మందిర్ వీళ్ళు అనౌన్స్ చేశారు. బట్ ఈ కంపెనీకి అంత బెనిఫిట్ స్పెషల్ టూర్ ప్యాకేజ్ కారణంగా ఉంటుందని అనుకోవట్లేదు. రిమైనింగ్ 9 స్టాక్స్ రిలేటెడ్ గా అయోధ్య రామ మందిరం కి రిలేటెడ్ గా బిజినెస్ అయితే కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ IRFC గురించి మాట్లాడుకోవాలి. ఈ రైల్వే స్టాక్ గురించే పర్టికులర్ గా ఎందుకు మాట్లాడుతున్నాను, మిగిలిన వాటి రిలేటెడ్ గా ఎందుకు మాట్లాడలేదంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పాయింట్స్ లో ఎవరైనా ఈ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎస్, మీ రిలేటెడ్ గా ఉన్న డెసిషన్స్ ని, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ని లాజికల్ గా విత్ స్టడీ చేసి మీరు తీసుకోవడంలో రాంగ్ ఏం లేదు. కానీ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్ థింగ్, ఈ రైల్వే స్టాక్ లిస్ట్ అయి సుమారుగా 3 years అవ్వబోతుంది కాబట్టి ఈ జనవరి 29th కి 3 years లాక్ ఇన్ కంప్లీట్ అవబోతుంది. సో ఆల్మోస్ట్ 261 crores ఆర్ 20% ఆఫ్ ద షేర్స్ ఎవరెవరైతే ప్రాఫిట్ లో ఉన్నారో వాళ్ళకి ఒకవేళ సెల్ చేయాలనుకుంటే సెల్ చేసే ఎలిజిబిలిటీని 29th January వాళ్ళు పొందుతారు. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, 75% కి గవర్నమెంట్ ఈ పర్టికులర్ కంపెనీలో వాటాని తగ్గించుకోవాలి. అలా అంటే ప్రెసెంట్ ఉంటున్న 86% నుంచి నియర్లీ 11% ఆఫ్ ద ఈక్విటీ, గవర్నమెంట్ ఈక్విటీని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ప్రెసెంట్ ఉంటున్న మార్కెట్ క్యాపిటల్ ప్రకారం సుమారు అది 22,000 కోట్లు. సో OFS ద్వారానా ఇంకేదైనా ఇతర రూట్స్ ద్వారానా ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ కంపెనీలో వాటాని కమింగ్ డేస్ లో తగ్గించుకొని 75% కంటే బిలో తీసుకొస్తూ సెబీ నార్మ్స్ ని పాటించాల్సి ఉంటుంది, మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నార్మ్స్ ని. సో లాక్ ఇన్ కంప్లీట్ అవబోతుంది 29th January. అమ్మాలనుకున్న వాళ్ళు, బికాస్ లాస్ట్ 1 year లో ఆల్మోస్ట్ 436% దగ్గరగా స్టాక్ పెరిగింది కాబట్టి ఎవరైనా సెల్ చేయాలనుకుంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ గవర్నమెంట్ కూడా మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నార్మ్స్ ప్రకారం వాటాని తగ్గించుకోవాలి. సో ఇక్కడ నుంచి ఫర్దర్ గా స్టాక్ రిలేటెడ్ గా 29th January కి దగ్గర కొద్దీ మేబీ వోల్టాలిటీ ఉండొచ్చేమో. ఎవరైనా షార్ట్ టర్మ్ కి ప్లే చేస్తున్న వాళ్ళు కూడా రిస్క్ ఫ్యాక్టర్ ముందుగానే చెప్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. లేదు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని, నాకు షార్ట్ టర్మ్ లో ఉంటున్న ఫ్లక్చుయేషన్స్ ఇంపాక్ట్ చేయాలనుకుంటే ఇది కంప్లీట్ గా అవాయిడ్ చేయొచ్చు. లేదు నేను షార్ట్ టర్మ్ కోసం ఇన్వాల్వ్ అయ్యాను అనుకుంటే January 29th లాక్ ఇన్ ఎండ్ అవుతుందన్న విషయం. నియర్లీ 261 crores
crores సెల్లింగ్ కి ఎలిజిబుల్ అవుతాయి. సెల్ చేస్తారని నేను చెప్పట్లేదు బేబీ, ఆ డే కూడా పెరగచ్చు స్టాక్, కానీ సెల్ చేసే ఒక ఎలిజిబిలిటీ వాళ్ళ హ్యాండ్స్ ఫ్రీ అవుతాయి. ఇప్పటి వరకు లాక్ ఇన్ లో ఉన్నాయి, లాక్ చేసి ఉన్నాయి, అప్పుడు ఫ్రీ అవుతాయి. సెల్ చేయాలనుకుంటే సెల్ చేయొచ్చు, నియర్లీ 20% ఆఫ్ ద ఈక్విటీ. ఇది గుర్తుంచుకోండి పర్టికులర్ రైల్వే స్టాక్ తో. నెక్స్ట్ ఇంపార్టెంట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ నిన్నే మనం మాట్లాడుకున్నాం, నెంబర్స్ బెటర్ దాన్ ఎస్టిమేట్స్ ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. అండ్ వీళ్ళు రిలేటెడ్ గా ఒక్కొక్క దాని రిలేటెడ్ గా ఉంటున్న గ్రోత్ గురించి మొదట మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఆయిల్ టు కెమికల్ సెగ్మెంట్ తప్పించి ఆయిల్ టు కెమికల్ సెగ్మెంట్ లో కూడా మెయింటెనెన్స్ పరంగా ప్లాంట్ షట్ డౌన్ కారణంగా నెంబర్స్ వీక్ గా వచ్చాయి. కానీ ఒక్క సెగ్మెంట్ తప్పించి కన్స్యూమర్ సెగ్మెంట్ స్పేస్ అనేది స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసింది. పర్టికులర్ గా రిలయన్స్ రీటైల్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 31% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయింది. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ పరంగా కూడా హైయెస్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎవర్ వీళ్ళు పోస్ట్ చేశారు. అండ్ కేజీ బేసిన్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న గ్యాస్ ఇండియన్ ప్రొడక్షన్ గ్యాస్ లోనే 30% దగ్గరగా ఉంది. అండ్ ఈవెన్ జియో బిజినెస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డేటానే పబ్లిష్ చేశారు విత్ రెస్పెక్ట్ టు రెవెన్యూ అండ్ సబ్స్క్రైబర్ బేస్ కూడా పెరుగుతూ ప్రీవియస్ క్వార్టర్ లో 46 crore సబ్స్క్రైబర్స్ అంటే ఇప్పుడు 47 crore సబ్స్క్రైబర్స్. అండ్ మార్జిన్స్ కూడా లాస్ట్ 5 quarters నుంచి స్టేబుల్ గా మెయింటైన్ చేస్తున్నారు, అరౌండ్ 52.4%. అండ్ ఆర్పు కూడా పెరిగింది. టెలికాం కంపెనీస్ కి చూసే మెట్రిక్ ఇది. ఆర్పు యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ 2% ఇయర్ ఆన్ ఇయర్ లో పెరుగుతూ 182 గా ఆర్పు నమోదు చేస్తున్నారు. సో ఓవరాల్ రిలయన్స్ నెంబర్స్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలివర్ మార్కెటే వీక్ నెంబర్స్ ని ఎక్స్పెక్ట్ చేసింది, బట్ దానికంటే వీళ్ళు కొంత వీక్ గానే నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఏముందంత వీక్ గా, బానే ఉన్నాయి కదా నెంబర్స్ అని అనిపిస్తుంది. వీక్ నెంబర్స్ దీంతో పాటు మేనేజ్మెంట్ కామెంటరీ కూడా వీక్ గా ఉంది. బట్ పాజిటివ్ గా చూడాల్సిన ఆస్పెక్ట్ ఒకటి ఉంది, ఇది నెంబర్స్ చెప్పాక చెప్తాను. ఓవరాల్ మెయిన్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. వాల్యూమ్స్ అరౌండ్ 2% గ్రో అయింది, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది కూడా 2 to 3%. గ్రాస్ మార్జిన్స్ ఇంకా బెటర్ గా వచ్చాయి. బట్ యాడ్ స్పెండింగ్ పెరగడం కారణంగా, యాడ్స్ రిలేటెడ్ గా ఖర్చు పెట్టడం కారణంగా వీళ్ళ నెట్ ప్రాఫిటబిలిటీ అండ్ మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి. వీళ్ళ బిజినెస్ లో హౌస్ కేర్, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్స్ లో వీక్నెస్ కనిపించింది. అండ్ ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్ సెగ్మెంట్స్ లో గ్రోత్ కనిపించింది. ఇదంతా పోతే మేనేజ్మెంట్ చెప్తున్న ఇంపార్టెంట్ కామెంటరీ, వెరీ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ ప్రెసెంట్ మెయింటైన్ అవుతుందని అండ్ ఈవెన్ వింటర్ క్రాప్స్ రిలేటెడ్ గా ఉంటున్న అవుట్కమ్స్ ని కూడా చూసాకే ఫర్దర్ డిమాండ్ రిలేటెడ్ గా వీళ్ళు కామెంట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కి రూరల్ ఎకానమీ అండ్ అగ్రికల్చర్, రెయిన్స్ ఇవన్నీ ప్రధాన పాత్ర పోషిస్తాయని ప్రెసెంట్ మేనేజ్మెంట్ చెప్తున్న కామెంటరీని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కమింగ్ టు పాజిటివ్, కంపెనీ ఒక స్టాక్ ప్రైజ్ లాస్ట్ 1 year లో నియర్లీ 5% దగ్గరగా డౌన్ సైడ్ కి హిందుస్థాన్ యూనిలివర్ కనిపిస్తుంది. బట్ ఎంటైర్ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 26% దగ్గరగా పెరిగింది లాస్ట్ 1 year లో. సో విత్ మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో ఈ స్టాక్ పెద్దగా ర్యాలీ అయిపోలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బట్ విత్ రెస్పెక్ట్ టు వాల్యుయేషన్స్ డైరెక్ట్ గా చూసినప్పుడు ఎక్స్పెన్సివ్ గానే ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఒక వాల్యుయేషన్స్ ఎప్పుడు హైయర్ సైడ్ మార్కెట్ చూస్తుంది. నెక్స్ట్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ అయితే పాజిటివ్ గా ఉంది. దానికి ప్రధాన కారణం మేబీ రీసెంట్ టైమ్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫాలో అవుతుండడం, కోటాక్ మహీంద్రా కూడా ఫాలో అయింది కాబట్టి దాని వల్ల స్టాక్ కొంత రీబ్యాలెన్సింగ్ అయింది. కానీ యూజువల్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫాలో అవ్వకుండా నెంబర్స్ వచ్చింటే ఈ కోటాక్ మహీంద్రా బ్యాంక్ నెంబర్స్ కి స్టాక్ కూడా ఫాలో అయి ఉండాలి. బికాస్ మెయిన్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, వీళ్ళ ప్రాఫిట్, వీళ్ళ అసెట్ క్వాలిటీ లైక్ గ్రాస్, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లాస్ట్ క్వార్టర్ తో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఎలా ఉన్నాయని అవేమంతా స్ట్రాంగ్ గా పాజిటివ్ గా మనకు కనిపించవు. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ బానే వచ్చినా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇంపాక్ట్ అయింది. అండ్ ఈవెన్ కాసా 47.7% దగ్గరగా నమోదు చేశారు. లాస్ట్ 6 years లో అది లాస్ట్ క్వార్టర్ లో 48.3% ఉంది. అండ్ లోన్ గ్రోత్ అండ్ డిపాజిట్ గ్రోత్ మనకి నెంబర్స్ వీళ్ళు చూపిస్తున్నప్పుడు మంచిగానే గ్రో అయినట్లు కనిపిస్తున్నా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అది లోయర్ సైడే ఉంది. అండ్ ప్రాఫిటబిలిటీ డౌన్ అవుతుండడం, రిటర్న్ ఆన్ అసెట్స్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా కూడా ఇంపాక్ట్ మనకి కనిపించింది. ఓవరాల్ నెంబర్స్ మిక్స్డ్ గా ఉన్నాయి. టూ మచ్ సర్ప్రైజ్ పాజిటివ్ గా ఏం లేదు. బట్ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ పడేసరికి ఈ రోజు కొంత పెరిగింది అంతే. కమింగ్ టు జేకే సిమెంట్స్ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అల్ట్రాటెక్ వాళ్ళు స్లగ్గిష్ గా కొంత వీక్ గా నెంబర్స్ ని పోస్ట్ చేశాక జేకే సిమెంట్స్ అండ్ శ్రీ దిగ్విజయ్ సిమెంట్స్ వీళ్ళందరూ కూడా సిమెంట్ స్పేస్ లో మంచి నెంబర్స్ ని కనబర్చారు. అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్, రెవెన్యూస్, మార్జిన్ అండ్ ప్రాఫిట్ గుడ్ నెంబర్స్ ని జేకే సిమెంట్స్ నమోదు చేసింది. నెక్స్ట్ సిగాచి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ చాలా బాగున్నాయి. బట్ వాటి గురించి మాట్లాడుకునే ముందు ఎవరైనా కంపెనీ ఐడియా లేకపోతే, బికాస్ చాలా తక్కువగా మాట్లాడుకుంటుంటా ఐపీఓ తర్వాత కూడా కొన్ని మంత్స్ బ్యాకే వీళ్ళు ఐపీఓగా వచ్చారు. వీళ్ళు ఫార్మా, ఫుడ్ అండ్ సప్లిమెంట్ స్పేస్ రిలేటెడ్ గా కావాల్సిన ఇంటర్మీడియట్స్ ని సప్లై చేస్తుంటారు. ఫార్మా రిలేటెడ్ గానే 75% బిజినెస్ ఉంటుంది. అండ్ ఫ్రమ్ ఇండియా 26% దగ్గరగా రెవెన్యూస్ ని సంపాదించుకుంటారు. ఇప్పుడు వీళ్ళ నెంబర్స్ లోకి వెళ్దాం. వీళ్ళ నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ఈవెన్ నెట్ ప్రాఫిటబిలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. అది మీరు క్లియర్ గా ఈపీఎస్ తో కూడా కంపేర్ చేసి చూడొచ్చు. ఓవరాల్ వీళ్ళు బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తుండడం, స్టాక్ కూడా ఇవాళ మంచిగా గెయిన్ అయింది. అండ్ నెక్స్ట్ ఐఆర్ఈడిఏ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. బట్ ఫ్రెండ్స్ ఈపీఎస్ గ్రోత్ ని ఒకసారి చూడండి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 50% ఈపీఎస్ పెరిగింది. అండ్ లోన్ గ్రోత్ 30% దగ్గరగా పెరిగింది. యూజువల్ గా
గా బ్యాంకింగ్ లో కనిపించే లోన్ గ్రోత్ కంటే 2 times లోన్ గ్రోత్. అండ్ ఈ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ రిలేటెడ్ గా వీళ్ళు ఒక స్ట్రాంగ్ లోన్స్ ని ఇస్తూ నియర్లీ 50,000 crores దగ్గరగా లోన్ బేస్ తో అయితే మార్కెట్ లీడర్ గా ఉన్నారు. చూడాలి అప్కమింగ్ డేస్ లో ఇంత ఎక్స్ప్లోజివ్ గా గ్రో అవుతున్నప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి ఫండ్ రైజ్ చేస్తారని. బికాస్ ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మంచిగా లోన్స్ ఇస్తే అగ్రెసివ్ గా గ్రో అయిపోతుంటే పాజిటివ్ సకాలంలో అది వాళ్ళకి తిరిగి వస్తూ అంతా బానే ఉంటే, బట్ అలా లోన్స్ ఇవ్వాలన్నా వీళ్ళకి డబ్బులు కావాల్సి ఉంటుంది కదా, ఎక్కడి నుంచి వీళ్ళు ఫండ్స్ ని రైజ్ చేస్తారో చూడాలి. అండ్ నెక్స్ట్ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు స్టాక్ స్ప్లిట్ ని అనౌన్స్ చేస్తున్నారు. ఫేస్ వాల్యూ 10 నుంచి 5 కి మారుతుంది. దాని అర్థం ఎవరెవరైతే ఒక స్టాక్ ని హోల్డ్ చేస్తున్నారో కమింగ్ డేస్ లో అది 2 స్టాక్స్ గా మారుతుంది. దీంతో పాటు వీళ్ళు నెంబర్స్ ని కూడా పోస్ట్ చేశారు. నెంబర్స్ కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉన్నాయి. నెక్స్ట్ హెచ్ఎఫ్సిఎల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 623 crores విలువ చేసే ఇండిజినియస్లీ మేడ్ 5G నెట్వర్క్ గేర్ రిలేటెడ్ గా ఆర్డర్ అయితే గెలుచుకున్నారు. అండ్ ఈ అప్డేట్ తోనే స్టాక్ ఇవాళ పాజిటివ్ గా గెయిన్ అయింది. నెక్స్ట్ పేటిఎం వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ ని మనం 2 ways లో చూడాలి. ఒకటి ఆపరేషనల్ ఇంప్రూవ్మెంట్ పరంగా, ఆపరేటింగ్ ప్రాఫిట్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, లాసెస్ ని ఎలా తగ్గించుకుంటున్నారు అనే దాని పరంగా మనం ఓట్ వేయొచ్చు. బికాస్ ఆపరేటింగ్ సైడ్ బెటర్ గానే గ్రో అయ్యారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెట్ లాసెస్ కూడా లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే తగ్గించుకుంటూ 222 crores కి నెట్ లాస్ ని తీసుకొచ్చారు. లాస్ట్ క్వార్టర్ లో 292 crores ఉంది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 392 crores ఉంది. సో లాసెస్ తగ్గుతున్నాయి, ఆపరేషనల్ సైడ్ బెటర్ గానే ఉన్నారు. బట్ నెగటివ్ సైడ్ చూడాల్సింది లోన్ గ్రోత్ తగ్గింది. నెంబర్ ఆఫ్ లోన్స్ పరంగాను అండ్ వాల్యూ ఆన్ లోన్స్ పరంగాను ఈ 2 సెగ్మెంట్స్ లో కూడా లోన్స్ పరంగా వాళ్ళ గ్రోత్ తగ్గిందనే మనం అనుకోవాలి. అండ్ ఈ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ని చూడండి. ఎంప్లాయీ కాస్ట్ పరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూస్ చేసుకొని కమింగ్ టైమ్స్ లో ఎంప్లాయీ కాస్ట్ ని తగ్గించుకుంటామని ఎలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ CLSA వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ 960 టార్గెట్ ఇస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ఇంపాక్ట్ ని చూపించింది. అండ్ జీ అండ్ సోనీ మర్జర్ రిలేటెడ్ గా చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సోనీ వాళ్ళు బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి డీల్ ని వెనక్కి లాగాలనుకుంటున్నారు, ఆపేయాలనుకుంటున్నారని ఒకసారి వచ్చింది. లేదు మళ్ళీ వీళ్ళిద్దరు డిస్కషన్ లో ఉన్నారని ఇలా ఇంకొకసారి వచ్చింది. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న అప్డేట్స్ ప్రకారం ఈ మర్జర్ కోసం పునీత్ గోయింకా తన CEO పదవిని కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు విత్ సమ్ కండిషన్స్ అనేలా డేట్ అయితే కనిపిస్తుంది. అండ్ రీసెంట్ గా కూడా జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా సోనీ వాళ్ళు తీసుకునే డెసిషన్ రిలేటెడ్ గా మాకేం అప్డేట్స్ లేవని బోర్డ్ మీటింగ్ వాళ్ళు హెల్డ్ చేశారు. దీని రిలేటెడ్ గా డిస్కస్ చేశారనేలా మాకేం క్లారిటీ లేదని, మేము ఈ మర్జర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికే వర్క్ చేస్తున్నామని అండ్ సోనీ వాళ్ళతో టైం టు టైం నెగోసియేషన్స్ లో ఉన్నామనేలా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మరి ఏమవుతుందో తెలియట్లేదు కానీ చాలా స్పెక్యులేషన్స్ ఈ కంపెనీస్ పరంగా రీసెంట్ డేస్ లో ఎక్కువ అవుతున్నాయి. బట్ అఫీషియల్ అప్డేట్ సోనీ దగ్గర నుంచి మాత్రం ఈ డీల్ ముందుకు వెళ్తుందా లేదా అని ఒక క్లారిటీ అయితే రావట్లేదు. అండ్ నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ కొంత పాజిటివ్ సైడే మనం చూడొచ్చు అనిపిస్తుంది. మాట్లాడుకోవడానికి నెగిటివ్స్ కూడా ఉన్నాయి. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ తగ్గింది, స్లిపేజెస్ అండ్ అసెట్ క్వాలిటీ రిలేటెడ్ గా కొంత ఇంపాక్ట్ కనిపిస్తుంది. బట్ డిపాజిట్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ పీపీఓపీ ఇవన్నీ కూడా బ్యాంక్ రిలేటెడ్ గా బెటర్ గానే వచ్చాయి. మొత్తం నెంబర్స్ ని కంబైన్ చేసి చూస్తున్నప్పుడు ఈ వన్ టైం ఏఐఎఫ్ రిలేటెడ్ గా ఉంటున్న హిట్ ని పక్కకు తీస్తే, నెగిటివ్ ని పక్కకు తీస్తే ఓవరాల్ నెంబర్స్ ని డీసెంట్ గా పాజిటివ్ గానే మనం చూడొచ్చు. అండ్ ఈవెన్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు కూడా ఈవినింగ్ 5:20 అరౌండ్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అవి కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, నెట్ ప్రాఫిట్ ఇవన్నీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గానే గ్రో అయ్యాయని చెప్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో పోలిస్తే కొంత బెటర్ గానే కనిపిస్తుంది. కొంత పాజిటివ్ సైడ్ చూడొచ్చు. అదర్ ఇన్కమ్ అండ్ కోర్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఇవన్నీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గా పెరిగాయని అండ్ ROA 1.16 అండ్ ROE 10.67 గా నమోదు చేశారని అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు అదర్ డేటా కూడా లైక్ డిపాజిట్స్, కాసా అండ్ అసెట్ క్వాలిటీ వీటన్నిటిని కన్సిడరేషన్ లోకి తీసుకొని ఓవరాల్ నెంబర్స్ ని మనం కంక్లూడ్ చేయాలనుకున్న ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నెంబర్స్ కొంత డీసెంట్ గానే ఉన్నాయి. అలానే స్ట్రాంగ్ పాజిటివ్ సర్ప్రైజ్ ఏం కాదు, అలానే వర్స్ట్ గా కూడా లేవు. అండ్ వీళ్ళు మర్జర్ రిలేటెడ్ గా ఫైనల్ అప్డేట్ లైక్ ఎప్పుడు అది కంప్లీట్ అవుతుందని దాని రిలేటెడ్ గా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అండ్ ఓవరాల్ ప్రాఫిట్స్ అండ్ గ్రోత్ మార్కెట్ లో కొంతమంది ఎస్టిమేట్స్ కంటే బిలో వచ్చిందని పోస్ట్ చేస్తున్నారు. బట్ కీపింగ్ అసైడ్ ద ఎస్టిమేట్స్ ఓవరాల్ నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. ఫ్రెండ్స్ 6 ఫ్లాట్స్ ని 6 అపార్ట్మెంట్లని 125 టైమ్స్ రిజిస్ట్రేషన్ చేశారంట ఫేక్ హోమ్ లోన్స్ కోసం. సో ఏదైనా ఒక ప్రాపర్టీని కొనాలంటే ఎంతలా ఆలోచించాలన్నది ఈ కేసులను చూస్తే మనకి అర్థం అవుతుంది. ఇలా 6 ఫ్లాట్స్ కోసం 125 టైమ్స్ రిజిస్ట్రేషన్ చేసి సుమారు 1,20,00,000 దగ్గరగా లోన్స్ తీసుకున్నారని, హోమ్ లోన్స్ తీసుకున్నారని దీని రిలేటెడ్ గా ఒక ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫేక్ పేపర్స్ తో ఆ బిల్డింగ్ ఓనర్ టైం టు టైం ఆ ఫ్లాట్స్ ని అమ్ముతూ అండ్ ఇంకొంతమంది బై చేసినట్లు నటిస్తూ హోమ్ లోన్స్ పేరుతో పెద్ద మొత్తంలో స్కామ్స్
స్కామ్స్ చేశారనేలా అండ్ జస్ట్ ఒక బ్యాంక్ తో కాదు 6 అదర్ బ్యాంక్స్ తో కూడా ఈ ఫ్రాడ్ జరిగిందనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. రియల్ ఎస్టేట్ లో పర్టికులర్ గా డబుల్ రిజిస్ట్రేషన్ అండ్ ఫేక్ పేపర్స్ తో స్కామ్స్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ప్రాపర్టీని కొంటున్నప్పుడు 1-2 సార్లు ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని వెరిఫై చేసుకొని తర్వాత మాత్రమే ప్రాపర్టీని తీసుకోవాలి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ పర్ఫెక్ట్ గా 21,650 దగ్గర ప్రీవియస్ గాను అండ్ ఈవెన్ ఇవాళ కూడా ఇంపార్టెంట్ లెవెల్ గా ప్రూవ్ అయింది. కాబట్టి సపోర్ట్ కూడా 21,550 దగ్గర ఇవాళ రిట్రేస్ అయింది. కాబట్టి 2 లెవెల్స్ ఈ 100 పాయింట్ జోన్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ పర్పస్ లో. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 21,480 డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ 21,740. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ 2 ఇంపార్టెంట్ లెవెల్స్ 45,970 అండ్ 44,134 ఇవాళ ఇంపార్టెంట్ లెవెల్స్ గానే వర్క్ అయ్యాయి టువర్డ్స్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. ఫర్దర్ గా కూడా ఈ లెవెల్స్ ని గమనించండి. ఇవి బ్రేక్ అయ్యి అప్ సైడ్ కి వస్తే 46,280 డౌన్ సైడ్ 45,820. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ నిన్నటి వీడియోలో చెప్పినట్లు 21,200 టు 21,900 ఈ 700 పాయింట్ రేంజ్ ని గమనించొచ్చు. దీనికి అడ్జస్ట్మెంట్స్ కేవలం 21,300 బ్రేక్ అయి డౌన్ సైడ్ అయినా వెళ్ళాలి, ఆర్ 21,800 బ్రేక్ అయినా అప్ సైడ్ వెళ్ళాలి. అది జరగనంత వరకు ఇదే రేంజ్ లో మార్కెట్ ఉంటుందని పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.